మిత్రులారా, ఇది రాజకీయ సభ కాదు, వాస్తవాలే మాట్లాడుకోవాలి. యుద్ధ విమానం విలువ, ఒక యుద్ధ విమానం విలువ 1300 కోట్లు. మనం వడ్డే ఓబన్న గురించి చెప్తున్నాం. నేను మొన్న వడ్డేర సంఘం మీటింగ్ పెట్టి వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ చేస్తే నాన్న ఏమయ్యా, 150 సంవత్సరాల క్రితమే వడ్డెర జాతికి చెందిన ఒక వ్యక్తి సైన్యాధికారి అయ్యిండు. ఇలా భారత సైన్యంలో ఒక్కరిని కూడా వడ్డెర లేడు. ఒక డీజీపీ లేడు పోలీసులలో, ఒక ఐఏఎస్ లేడు, ఒక భారత సైన్యాధికారి కానీ లేకపోతే ఒక నావీ దళానికి కానీ తర్వాత విమాన దళానికి కూడా ఒక వడ్డెర బిడ్డ కూడా లేడు. మరి ఎట్లా? కానీ ఈరోజు కేసీఆర్ గారి దార్శనికత వల్ల రుక్మాపూర్లో సైనిక్ స్కూల్ వచ్చింది. రుక్మాపూర్లో సైనిక్ స్కూల్ వచ్చింది. ఈ బీజేపీ మేము బీసీ ప్రధానమంత్రి అంటున్న నరేంద్ర మోడీ కూడా చేయలేని పని కేసీఆర్ గారు మనకు రుక్మాపూర్ సైనిక్ స్కూల్ మీరు ఇవ్వకపోతే ఇవ్వలేదు బాయ్, మేం చేసుకుంటాం మా దగ్గరని 3 సైనిక్ స్కూల్స్ పెట్టిండు. ఆ సైనిక్ స్కూల్ నుంచి మొట్టమొదటి విద్యార్థి అశోక్ సాయి, ఒక బీసీ బిడ్డ. యుద్ధ విమానానికి మొట్టమొదటిసారి తెలంగాణ గడ్డ నుంచి ఒక బీసీ బిడ్డ పైలట్ అయింది. మిత్రులారా, తండ్రి హ్యాండిక్యాప్డ్, తల్లి మిషన్ కొట్టుకొని బతుకుతుంది. అలాంటి బిడ్డ ఈరోజు 1300 కోట్ల విలువైన యుద్ధ విమానాన్ని నడుపుతా ఉన్నాడు. నిన్న కాక మొన్న ఇంకొక బీసీ బిడ్డ సిద్ధార్థ మళ్ళీ యుద్ధ విమానానికి పైలట్ అయింది. మిత్రులారా, 2 బిడ్డలు. కేసీఆర్ గారు లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళందరికీ కూడా మరి ట్రైనింగ్కి పంపించిండు. కానీ రేవంత్ రెడ్డి 10,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. అగసార నందిని ఒక రజక సామాజిక వర్గానికి చెందిన బిడ్డ, 19 గోల్డ్ మెడల్స్. తండ్రి ఇప్పటికి కూడా మల్కాజ్గిరిలో ఇస్త్రీ చేసుకుంటూ బతుకుతాడు, తల్లి ఇళ్లలో పనిచేస్తుంది. అగసారా నందిని ఆసియా క్రీడల్లో రజత పథకం తెచ్చుకున్నది, రజత పథకం తెచ్చుకున్నది, బ్రాంజ్ మెడల్ తెచ్చుకున్నది, 19 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఈ అమ్మాయికి కనీసం ముఖ్యమంత్రి ట్వీట్ కూడా చేయలేదండి. మొన్న తెలంగాణ ఇజ్జత్ నిలిపిన ఏకైక క్రీడాకారిణి అగసారా నందిని. మొన్న ఉత్తరాఖండ్లో జరిగిన నేషనల్ గేమ్స్ లో కనీసం ముఖ్యమంత్రి ఒక ట్వీట్ అన్న చేయొద్దా? పోనీ ఇంటికి పిలిపించి రావట్లేదు. కనీసం అమ్మాయి ఎయిర్పోర్ట్ లో దిగితే ఒక్క అధికారి కూడా పోలేదు. ఫస్ట్ గోల్డ్ మెడల్ తెలంగాణకు నేషనల్ గేమ్స్ లో వచ్చింది ఒక రజక సమాజంగా చెందిన బిడ్డ. ఈరోజు ఒక అన్న అంటున్నాడు, మా కులం చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గెత్తుంది అంటారు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు బ్రదర్, మా కులాలు అగసారా నందిని పుట్టిందని చెప్పు బ్రదర్. మా కులంలో గాడ్సే బాబా పుట్టిండు, సంత్ గాడ్సే బాబా ఉన్నాడు మా కులంలో అని చెప్పు బ్రదర్. నువ్వు ఎందుకు సిగ్గుపడతావు? సో మిత్రులారా, నేను ఏమంటున్నంటే ఇక్కడ వివక్ష ఉన్నది. ఈ వ్యవస్థీకృతమైన వివక్ష మీద వ్యతిరేకంగా పోరాడుతున్నది కవితక్కగా. వారు ఇవాళ 3 తీర్మానాలు చేసిండ్రు. తీర్మానాలు చేసిన తర్వాత తీర్మానాలు అసెంబ్లీలో పెట్టాల్సిందే, అసెంబ్లీలో చేయాల్సిందే. ఈ సభ అంతా కూడా ఆమోదిస్తుందని అనుకుంటున్నాను నేను. తప్పకుండా అదేవిధంగా కవితక్క గారు ఇంకో చక్కటి తీర్మానం చేసిండ్రు. ఈ కులగణన ఏదైతే ఉన్నదో ఈ కులగణన అంతా కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఓపెన్ గా డిస్ప్లే చేయాలని చెప్పింది. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ వెళ్తుందో దాన్ని కూడా మరి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పిండ్రు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా మీడియా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఆనాడు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లను బీసీలకు కేటాయిస్తామన్నారు. బాగా వినండి మిత్రులారా, ఎందుకంటే ఇక్కడ నరసింహగౌడ్ ఇక్కడనే వస్తుంది నరసింహగౌడ్ ఇష్యూ. బీసీలకు 42% కాంట్రాక్ట్లు ఇస్తా అన్నాడు. రైట్, ఈ 42% కాంట్రాక్ట్లు ఇవ్వాలిగా, మరి ఒక జీవో రావాలి కదా. కనీసం కేసీఆర్ గారు బీసీలకు రకరకాల ప్రోగ్రామ్స్ ఇచ్చిండు, ముదిరాజులకు ఇవి ఇచ్చిండు, చేపలు ఇచ్చిండు, అదేవిధంగా గొల్ల సోదరులకు కుర్మ సోదరులకు గొర్రెలు ఇచ్చిండు, ఇంకా రకరకాల స్కీమ్స్. ఇక చెప్పాలంటే టైం సరిపోదు నాకు ఇప్పుడు. కానీ ఇవాళ ఈ తీర్మానం చేసిన ముఖ్యమంత్రి మొట్టమొదట తీసుకున్న మెగా ప్రాజెక్టు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం. దాని కాంట్రాక్ట్ విలువ 4,350 కోట్ల రూపాయలు. 1 కాదు 2 కాదు, 4,350 కోట్ల రూపాయలు. 4,350 కోట్ల రూపాయలు అప్పని దాంట్లో ఎంత బీసీలకు ఎంత రావాలి? 42% అంటే కమ్సే కమ్ 2,000 కోట్లు రావాలి. కానీ ఆ 2 కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చిన రీత్యానా 4,356 కోట్లు మెగా కృష్ణారెడ్డికి ఒక కాంట్రాక్టు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇంకో కాంట్రాక్ట్. ఎక్కడున్నారు బీసీలు? ఎందుకు తీన్మార్ మల్లన్న గారు మాట్లాడడం లేదు దీని మీద? ఎందుకు
పొన్నం ప్రభాకర్ మాట్లాడడం లేదు, ఎందుకు కొండా సురేఖ గారు మాట్లాడడం లేదు? 4,356 కోట్లలో మాకు 42% వాటా ఎందుకు ఇస్తలేవు? ఎక్కడ పోయినాయి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20% కాంట్రాక్టులు ఇరిగేషన్లు ఇవ్వమన్నారు. సోషల్ వెల్ఫేర్లో మేమందరం ఇచ్చినాం కదా, ట్రైబల్ వెల్ఫేర్లో ఇచ్చినాం. మరి నువ్వెందుకు 20% కోటా ఇవ్వలేకపోతున్నావు అని ఎవరైనా అడిగినరా? మరి అధికారంలో పెద్దలు ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, ఏ లేదు కవితమ్మ గారు ఊరికనే చేస్తున్నారు, మేము బీసీ మేమే చేస్తాం బీసీ అంటున్నారు కదా. మరి ఎందుకు అడగలేదయ్యా? 4,350 కోట్లు మూసీ నది సుందరీకరణలో మా బీసీ వాటా ఎంత? 42% ఎక్కడున్నది? అడగాలిగా మరి, అడగాలి కదా. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ లో వస్తున్న అడ్వర్టైజ్మెంట్లలో మా బీసీలకు చెందిన పత్రికలకు ఎంత పర్సెంటేజ్ ఇచ్చిందని అడగాలి కదా, అడగాలి కదా. మరి ఎందుకు అడుగుతలేదు? మిత్రులారా, ఇక్కడే ఉన్నది. అక్కడే నరసింహగౌడ్ ఎందుకు అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిందంటే అక్కడ సంపద లేదు. మహాత్మా జ్యోతిరావు పూలే ఏమన్నాడు? జ్ఞానం లేక నైతికత లేదు, నైతికత లేక మరి అభివృద్ధి లేదు, అభివృద్ధి లేక సంపద లేదు, సంపద లేనందుకే ఇలా నరసింహగౌడ్ అవిశ్వాసంలో ఓడిపోయిందన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. సో ఈరోజు మీ అందరికీ కవితక్క గారు ఇట్లా రౌండ్ టేబుల్స్ పెడుతూనే ఉంటారు, మనం అందరం వస్తాం. కానీ కవితక్క గారు ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉన్నదో ఆ మెసేజ్ను మనం గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకోకపోతే మరొక్కసారి అన్యాయానికి గురవుతాం. ఆనాడు కాకా కలేల్కర్ కమిషన్ 1950లలో వచ్చిన బీసీల కోసం వచ్చిన కాకా కలేల్కర్ కమిషన్ను 1970 వరకు కూడా ముట్టుకోలేదు. దాన్ని జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మండల్ కమిషన్ పెట్టి ఆ మండల్ కమిషన్ బీసీలకు ఇంత చేయాలి అంత చేయాలంటే దాన్ని కూడా ముట్టుకోలేదు. 1992లో శరద్ యాదవ్, మాన్యశ్రీ కాంశీరామ్ గారు వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తే అప్పుడు మండల్ కమిషన్ విపి సింగ్ చేసిండు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, 1995లోనే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసిండ్రు, ఉద్యోగాలలో మాత్రమే. ఆనాడు బీజేపీ, ఈ రోజు బీసీ ప్రధానమంత్రి అంటున్న బీజేపీ, నరేంద్ర మోడీ ఏ పార్టీలో తిన్నాడో ఆ బీజేపీ ఆ రోజు పూర్తిగా మండల్ కమిషన్ వ్యతిరేకించింది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనం ఉన్నదో దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇలా మన దగ్గరికి ఓట్ల కోసం వస్తున్నారు వీళ్ళు, రకరకాల మతం అని చెప్పి వస్తున్నారు, అక్షింతలు పెట్టుకొని వస్తున్నారు, లేకపోతే బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నారు. కానీ వీళ్ళెవ్వరు కూడా ఆనాడు మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ ను యాక్సెప్ట్ చేయలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. వీళ్ళ గుండెల్లో బీసీల ప్రయోజనాలు లేవు, వీళ్ళ గుండెల్లో పూసల అక్కల ప్రయోజనాలు లేవు, మన గౌడల ప్రయోజనాలు లేవు, యాదవుల ప్రయోజనాలు లేవు, వీళ్ళందరి ప్రయోజనాలు వీళ్ళ గుండెల్లో లేవు. కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే వీళ్ళందరికీ కూడా న్యాయం చేయగలదు మిత్రులారా, చేసి చూపించిందని మాత్రం నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా చెప్తున్న మిత్రులారా. అందుకొరకే దయచేసి మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి పోయి ఈ విషయాన్ని మనకు జరుగుతున్న చారిత్రాత్మకమైన అన్యాయాన్ని మరి ప్రజలందరికీ కూడా వివరించి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క మహిళను కూడా ఒక కవితక్కలాగా మీరు తయారు చేయాల్సిన అవసరం ఉన్నది, వారిలాగా ప్రిపేర్ అయి రావాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మన భవిష్యత్తు గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ ఇంకెన్నో విషయాలు చెప్పాలి, ఇప్పుడు సమయం లేదు కాబట్టి మరి అక్క గారు కూడా మాట్లాడాలి, మళ్ళీ తర్వాత ప్రెస్ మీట్ ఉంది కాబట్టి మరి ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఇంకా గొప్పగా చేస్తూ ఇంకా చివరిగా ఒక మాట మిత్రులారా, బీసీల సాధికారత అనేది కేవలం బీసీలతో మాత్రమే కాదు, ఐక్య సంఘటన ఉండాలి. అంటే ఎస్సీలు రావాలి, ఎస్టీలు రావాలి, బీసీలు రావాలి, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా రావాలి, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా రావాలి, అందరూ రావాలి, ముస్లిం సోదరులు కూడా. అప్పుడే బీసీల ఐక్యంగా ఉంటారు, అంతే తప్ప మనమే గిరిగీసుకుంటే మాత్రం రాదు. అదేవిధంగా చివరిగా ఒక్క చేతులు జోడించింది ఇంకొక విషయం చెప్తున్నా, మన మధ్యలో మనకు వివక్ష ఉండకూడదు. మన మధ్యలో పూసలోళ్ళు అంటే మళ్ళేదో వీళ్ళు మనకు తక్కువ కులపోలురా, వీళ్ళు దొమ్మెరా అంటే వీళ్ళు తక్కువ కులపోలురా, లేకపోతే డప్పులోళ్ళు అంటే బుడుగుడు కల్లోళ్ళు అంటే వీళ్ళు తక్కువ కులపోలురా అని చెప్పేసి గౌడన్నలో లేకపోతే ఇంకెవరో అనుకుంటే, మున్నూరు కాపులో అనుకుంటే మళ్ళీ మనం పప్పులో కాలేసినట్టయితే స్వేచ్ఛ, సమన్వయం, సభ్రాతృత్వం ఇవన్నీ కూడా గంగలో కలుస్తాయి మిత్రులారా. అందుకొరకు మన మధ్య నుండి అంతర్గత వివక్షను కూడా తగ్గించుకోవడానికి మనం అందరం కూడా కాన్షియస్ గా ప్రతిరోజు కూడా ప్రయత్నం చేయాలని చెప్తూ ఇంత అరుదైన అవకాశాన్ని నాకిచ్చిన తెలంగాణ జాగృతి, అదేవిధంగా పూరే యునైటెడ్ ఫ్రంట్ కు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ జై తెలంగాణ, జై పూలే, జై భీమ్.